వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క జెసికాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ విషయముతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వము జానీ మాస్టర్ ఒక మహిళా డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలైనటువంటి విషయము మరొక న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎంతో సహాయం గుణం కలిగినటువంటి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి హర్ష సాయి పేరు మీద ఒక అలిగేషన్ రావడం జరిగింది. ఈ యొక్క అలిగేషన్ అవసరం మనం పరిశీలించినట్లయితే, హైదరాబాద్లోని ఒక మహిళ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు హర్ష సాయి తీసుకున్నాడని, 2 కోట్ల తర్వాత ఈ 2 కోట్లు ఇచ్చినట్లయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి 2 కోట్లు తీసుకున్నాడు అని ఆమె ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఈరోజు నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడమే కాదు, ఆమె కూడా స్వతహాగా రిపోర్ట్ తయారు చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే హర్ష సాయి ఇప్పుడు దాకా అతను సంపాదించినటువంటి దాదాపు అతని యొక్క ఏదైతే అతనికి వచ్చేటువంటి ఇన్కంలో ఎంతోమంది పేదలకి పంచిపెట్టేటువంటి హర్ష సాయి విషయంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడము ఎంత బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే యూత్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి హర్ష సాయి, ఎంతోమందికి రోల్ మోడల్గా ఉన్నటువంటి హర్ష సాయి ఒక యంగ్ వయసులోనే హీరో రేంజ్ స్థాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి హర్ష సాయి ఈ విధమైనటువంటి పని చేశాడు అంటే మనము కూడా నమ్మలేము. కానీ ఒక మహిళ ఆమె ముందుకొచ్చి పోలీసులను ఆశ్రయించి ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, అతను నాకు పరిచయం ఉన్నది, నా దగ్గర 2 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది, ఇప్పుడు తీరా పెళ్లి విషయం ఎత్తేసరికి నీకు నాకు ఏం సంబంధం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు అని ఆమె యొక్క బాధని వెళ్ళబుచ్చుకుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రీసెంట్గా జానీ మాస్టర్ విషయంలో కూడా ఈ విధమైనటువంటి అలిగేషన్స్ వచ్చాయి. అప్పుడు దాదాపు ఒక 2 వీక్ల నుంచి ఆ యొక్క విషయం గురించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఆ యొక్క న్యూస్ హల్చల్ చేస్తూ ఉంది. ఈ యొక్క న్యూస్ మరొక ముందే ఈ విషయం బయటికి రావటము ఎంతో బాధాకరమైనటువంటి విషయము. ఎస్పెషల్లీ హర్ష సాయి అంటే ఎంతోమంది పేదలకి సహాయం చేస్తూ ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ఈ హర్ష సాయి మీద ఈ అలిగేషన్ రావడం అనేటువంటిది ఎవరో కూడా నమ్మలేరు అనేటువంటి మాట వాస్తవము. కానీ సదరు మహిళ వచ్చి అంత ధైర్యంగా వచ్చి ఆమె తమ యొక్క ప్రాబ్లాన్ని వివరిస్తూ పోలీసులకి ఒక లెటర్ రూపంలో ఫిర్యాదు చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బ్యాంక్ స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటివి మరియు ఫోన్ రికార్డులకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం వలన ఈ యొక్క కేసును వాళ్ళు కూడా టేకప్ చేయడానికి ముందుకొచ్చారు. ఏదేమైనా సరే ఈ విషయం ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేటువంటిది తేలవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హర్ష సాయి ఎంతోమంది యూత్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల్లో మొదటగా ఉంటాడు హర్ష సాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అతని మీద బెట్టింగ్ కేసుల వ్యవహారంలో కూడా అతను వెలుగులోకి రావడం జరిగింది. ఆ విషయంలో అతనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ను అన్ని న్యూస్ ఛానల్స్కి ఇచ్చి తన తప్పు ఏం లేదు, ఏ న్యూస్ ఏ అయితే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అవన్నీ లీగల్గా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ అని వాటిని మాత్రమే నేను ప్రమోట్ చేస్తానని, లేని పక్షంలో నేను కూడా ఎంటర్టైన్ చేయనని అప్పుడు ఏదైతే టీవీ సమక్షంలో కానీ లేకపోతే విలేకరుల సమక్షంలో కానీ అడిగినటువంటి ప్రశ్నలకు అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడే హర్ష సాయి నేను చేసినట్లయితే అతన్ని అప్పుడే ఆ యొక్క కేసులో ఇరికించడానికి అది ఒక పావుగా వాడుకునేటువంటి వాళ్ళు. తర్వాత వచ్చేసి అతను ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి అంతవరకు ఆ యొక్క విషయాన్ని సద్దుమణిగే విధంగా చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి వెంటనే ఈ యొక్క ఎలిగేషన్ రావడంతో హర్ష సాయి యూత్లో ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి హర్ష సాయి ఎలా ఫేస్ చేస్తాడు అనేటువంటి దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా దాన్ని ఎదుర్కొంటాడు,
ఎలా ఓవర్కమ్ చేస్తాడు ఈ యొక్క సదరు మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అనేటువంటిది మనము వేచి చూడక తప్పదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఉండాలి.